వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో డిఫరెంట్ సినారీస్ గురించి డిస్కస్ చేసాం కదా. నల్ వాల్యూస్ని ఎలా రిపేర్ చేయాలి, అలానే స్టోర్ ప్రొసీజర్ ఎలా క్రియేట్ చేయాలి, అలానే ఒక ప్రొసీజర్ని వేరే ప్రొసీజర్లో ఎలా కాల్ చేయాలని కూడా మనం డిస్కస్ చేసాం అన్నమాట. సో ఈ వీడియోలో ఏంటంటే అవుట్పుట్ క్లాస్ అనేది జనరల్గా నేను ఒక 4-5 వీడియోస్ మెర్జ్ స్టేట్మెంట్ గురించి క్రియేట్ చేశాను అనమాట. బట్ నేను అవుట్పుట్ క్లాస్ అనేది ఓన్లీ విత్ ఇన్ ద మెర్జ్ స్టేట్మెంట్లోనే యూజ్ చేశాను. ఓకే, బట్ ఈ వీడియోలో మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు చేయొచ్చు, డిలీట్ చేసేటప్పుడు చేయొచ్చు, అలానే అప్డేట్ చేసేటప్పుడు కూడా మనం అవుట్పుట్ క్లాస్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, అది ఎలా ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫర్ టైమింగ్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని కాలమ్స్ తీసుకున్నాను. ఒకటి ఐడి, ఎంప్లాయ్ ఐడి. ఈ ఐడి అనే కాలంకి ఐడెంటిటీ అనమాట. అంటే ఈ కాలంకి మనం డేటా అనేది సప్లై చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా సిస్టమ్ విల్ జనరేట్. సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, లొకేషన్, ఇలా కొన్ని కాలమ్స్ తీసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, సో టేబుల్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. సో ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ ఏదైతే క్రియేట్ చేసినా ఒక రికార్డ్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఏమని, ఎంప్లాయ్ ఐడి కూడా 101, అలానే ఎంప్లాయ్ నేమ్, శాలరీ, లొకేషన్. ఓకే, సో 1 row ఎఫెక్టెడ్, దట్స్ గుడ్. అలానే ఇప్పుడు సెల్ఫ్ స్టేట్మెంట్ ఫైట్ చేద్దాం. చూడండి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, లొకేషన్. మనం ఏదైతే డేటా ఇన్సర్ట్ చేసామో ఆ డేటా అనేది మన సెల్ఫ్ స్టేట్మెంట్లో సో విజువల్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ సూపర్. అయితే ఇప్పుడు నేను ఏదైతే డేటా ఇన్సర్ట్ చేస్తున్నానో ఆ డేటా అనేది సో నాకు విజువల్ అవ్వాలి అంటే మనం వేరే టేబుల్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికోసం నేను అవుట్పుట్ అనే క్లాజ్ యూజ్ చేస్తాను. సో మనకు తెలుసు మనకి 2 మ్యాజిక్ టేబుల్స్ ఉన్నాయి. ఒకటి ఇన్సర్టెడ్, ఒక లెట్ మీ రైట్ ఇట్. మనకి 2 మ్యాజిక్ టేబుల్స్. మ్యాజిక్ టేబుల్స్ ఉంటాయి. ఓకే, మ్యాజిక్ టేబుల్స్ ఏంటంటే ఇన్సర్టెడ్ అండ్ డిలీట్. ఓకే, ఇన్సర్టెడ్ అనే మ్యాజిక్ టేబుల్లో ఏముంటుందంటే ఓన్లీ డేటా ఏదైతే మీరు ఇన్సర్ట్ చేస్తారో ఆ డేటా అనేది ఇన్సర్టెడ్ అనే మ్యాజిక్ టేబుల్లో ఉంటుంది. డిలీటెడ్ అంటే మీరు ఏదైతే డేటా డిలీట్ చేస్తున్నారో ఆ డిలీటెడ్ డేటా అనేది ఈ డిలీటెడ్ మ్యాజిక్ టేబుల్లో ఉంటుంది అన్నమాట. సో ఓన్లీ 2 ఉంటుంది. కానీ అప్డేట్ ఏంటంటే ప్రీవియస్ రికార్డ్ అంటే బిఫోర్ అప్డేట్ అనే రికార్డు డిలీటెడ్లో ఉంటుంది, ఆఫ్టర్ అప్డేట్ అనేది అంటే కొత్త రికార్డ్ అనేది ఇన్సర్ట్లో ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ డిలీట్ అప్డేటెడ్ అనే మ్యాజిక్ టేబుల్ ఏమి ఉండదు అనమాట. బట్ అప్డేట్ ఎలా వర్క్ అవుతుందంటే బిఫోర్ అప్డేట్ అనేది డిలీటెడ్లో ఉంటుంది, ఆఫ్టర్ అప్డేట్ అనేది ఇన్సర్ట్లో ఉంటుంది అనమాట. ఓకే, అది ఏంటనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ ఇన్సర్ట్ డిలీట్ని ఎలా క్యాప్చర్ చేయాలనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, చూడండి, ఇక్కడ నేను ఒక ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాశాను. బట్ దాని తర్వాత అవుట్పుట్ అనే క్లాస్ యూజ్ చేసి ఇన్సర్టెడ్ డాట్ ఎంప్లాయ్ అంటే మీరు ఏదైతే డేటా ఇన్సర్ట్ చేస్తున్నారో ఈ మ్యాజిక్ టేబుల్లోకి నేను స్టోర్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. చూడండి, మనం ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నాం 102 సురేష్ 9494 చెన్నై. సో అదనేది ఇక్కడ మనకి సో విజువల్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తేనే విజువల్ అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సో 101 102 ఇలా మనం డేటా అనేది సో డిస్ప్లే అవుతుంది. బట్ మీరు ఏదైతే ఇన్సర్ట్ చేసిన డేటాని మనం వేరే టేబుల్లోకి కూడా లోడ్ చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఈ టేబుల్కి నేను వాల్యూస్ సప్లై చేస్తున్నాను కదా. అంటే ఇన్సర్ట్ చేసేటప్పుడే ఏదైతే మీరు డేటాని ఇన్సర్ట్ చేస్తున్నారో ఆ డేటాని ఈ టేబుల్ వేరియబుల్లోకి తీసుకోండి. ఒక టేబుల్. సో ఇక్కడ నేను టేబుల్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఏమని, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, లొకేషన్. అంటే ఏదైతే ఈ టేబుల్లో మనకు డేటా ఉందో కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ తోటి ఒక టేబుల్ వేరియబుల్ క్రియేట్ చేసి ఏదైతే మీరు డేటా ఇన్సర్ట్ చేస్తున్నారో ఆ డేటాని ఈ టేబుల్ వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ అవుట్పుట్
ఇన్సర్ట్ డాట్ ఐడి, ఇన్సర్ట్ డాట్ ఈఎంపిఐడి, ఇన్సర్ట్ అంటే అన్ని కాలమ్స్ కూడా తీసుకుంటున్నాం అన్నమాట ఇంటూ టేబుల్ వేరియబుల్. ఓకే, చూద్దాం వర్క్ అవుతుందా లేదా. చూడండి 103 మహేష్, సో 344 గుంటూరు. సో ఇలా మనం ఏంటంటే సో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు మనము మీరు ఏదైతే వాల్యూస్ అప్లై చేస్తారో వాటిని క్యాప్చర్ చేసుకొని టెంపరీ టేబుల్ కావచ్చు, ఫిజికల్ టేబుల్ కావచ్చు, టేబుల్ అవైలబుల్ దేంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు. అంటే మీరు ఫర్దర్గా ఏదైనా అనాలిసిస్ చేసుకోవాలన్నా లేకపోతే ఎక్కడైనా యూజ్ చేయాలన్నా ఆ రికార్డ్ వాల్యూస్ అనేది కూడా మనం అవుట్పుట్ క్లాస్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అంటే మనకి ఇప్పుడు 3 రికార్డ్స్ ఉంటాయి. చూడండి 101, 2, 3. ఇలా మనం డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ డేటాని వేరే టేబుల్ వేరియబుల్ టెంప్ టేబుల్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇప్పుడు దాకా చెప్పింది ఇన్సర్ట్ అనమాట. అలానే సో డిలీట్ కూడా చేయొచ్చు. ఓకే, మీరు ఆ టేబుల్లో ఏదైతే డేటాని రికార్డ్ని డిలీట్ చేస్తున్నారో ఆ డిలీటెడ్ రికార్డ్ని వేరే టేబుల్ వేరియబుల్ కానీ టెంప్ టేబుల్స్లో కూడా మనం స్టోర్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. సో దానికోసం నేను ఇక్కడ ఒక సో టేబుల్ వేరియబుల్ డిక్లేర్ చేసాను. డిక్లేర్ టేబుల్ వేరియబుల్ నేమ్ టేబుల్. మీరు ఏదైతే కాలమ్స్ క్యాప్చర్ చేయాలనుకున్నారో ఆ కాలమ్స్ ఇక్కడ చూడండి నేను డిలీట్ స్టేట్మెంట్ రాసాను. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 10. అంటే నేను ఎంప్లాయీ డేటా టేబుల్లో 101 రికార్డ్ని డిలీట్ చేస్తాను. అయితే సో ఇన్ బిట్వీన్ ఏం రాశాను, సో డిలీటెడ్ అవుట్పుట్ డాట్ ఐడి, డిలీటెడ్ డాట్ ఈఎంపిఐడి, డిలీటెడ్ డాట్ ఈఎంపీ నేమ్ అన్నీ కూడా క్యాప్చర్ చేసి ఈ టేబుల్ వేరియబుల్లోకి స్టోర్ చేస్తాను. ఓకే, సో టేబుల్ వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో బేసికలీ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 3 రికార్డ్స్ ఉన్నాయి, 101, 102, 103. అయితే ఇప్పుడు నేను ఏ రికార్డ్ డిలీట్ చేస్తున్నాను, 101 అనమాట. లెట్స్ డూ దట్. చూడండి 101, 101, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చూద్దాం. 102, 103 అంటే 101 రికార్డ్ డిలీట్ చేసింది కదా. ఆ డిలీట్ చేసిన అవుట్పుట్ని ఇందాక మనం టేబుల్ వేరియబుల్స్లో కూడా స్టోర్ చేసాం అన్నమాట. ఇలా మనం ఏంటంటే సో జనరల్గా మెర్జ్ స్టేట్మెంట్లోనే మనం అవుట్పుట్ క్లాస్ యూజ్ చేస్తామనే జస్ట్ ఒక ఐడియా ఉంటుంది అనమాట. బట్ అదేం కాదు, మీరు ఇన్సర్ట్లో చేసుకోవచ్చు, అప్డేట్లో చేసుకోవచ్చు, అలానే డిలీట్లో కూడా మనం అవుట్పుట్ క్లాస్ అనేది యూజ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఇది కొన్ని కేసెస్లో మనకి చాలా ఉపయోగపడుతుంది ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అంట. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.